వ్యక్తి పూజ, ఉన్మాదం ఈ రెండు కలగలిస్తే ప్రమాదం. అదొక తీవ్రవాదం, అత్యంత దారిద్ర్యం. ఒకనాడు ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడించింది కోస్తా ప్రాంతాలని రౌడీయిజం, సీమ ప్రాంతాలని ఫ్యాక్షనిజం, ఈవెన్ పల్నాడు లాంటి చోట్ల కూడా. ఈ ఫ్యాక్షనిజం, రౌడీయిజం వలన కొన్ని వేల జీవితాలు నాశనమైనవి. కొన్ని లక్షల కుటుంబాలు ఈ ఊర్లు వదిలేసేసి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో స్థిరపడ్డాయి. ఈ హింస పడలేక, ఇక్కడ రూపాయి సంపాదించుకునే అవకాశం లేక, సంపాదించుకుంటే దోచుకునేటటువంటి పరిస్థితులు తయారవ్వడం వల్ల భద్రత లేక ప్రధానంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఉదంతంలో అతను జనసేన కార్యకర్త అని వాడు కావాలని జై జనసేన అంటున్నాడు, మా వాడు కాదంది. అక్కడ వాళ్ళ దాంట్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఎట్లాగా? అతను జై జనసేన అంటున్నటువంటి వ్యక్తి ఏ పార్టీనో ఆ ఏరియా వాళ్ళు చెప్తారు, అది మనకు తెలియదు కాబట్టి అది పక్కన పెడదు. కానీ పవన్ కళ్యాణ్ వీరాభిమాని జనసేన కార్యకర్త ఎవడో కూడా ఇవాళ రోజున అల్లు అర్జున్ ఏమి ప్రోత్సహించట్లేదు. పైగా పుష్పాన్ని తిట్టినోళ్ళు, పుష్పాన్ని ఆపాలనుకున్నోళ్ళు, పుష్ప నాశనం కావాలని కోరుకున్నోళ్ళు. ఇంకోటి అల్లు అర్జున్ విపరీతంగా దేశించేవాళ్ళు. తగ్గేదేలే పుష్పరాజ్ అని అనరు జనసేన వాళ్ళకి, అది కోపం. అట్లాంటప్పుడు అతను జనసేన కార్యకర్త అవుతాడా? లేదా ఇక్కడ కులపెచ్చ అయితే వెళ్ళి కొట్టింది ముద్రగడ పద్మనాభాన్ని. ఫైనల్గా ఏం జరుగుతోంది? మాకు నచ్చిన నాయకుడు బ్రతికుండాలి, నచ్చని నాయకులు మావాడైనా చచ్చిపోవాలి అని కోరుకునేటంతటి నీచత్వం పరాకాష్ఠకి చేరుతోందా? ఉన్మాదం పరాకాష్ఠకి చేరుతోందా? మనసులు విషతుల్యమైనయ్యా? వ్యక్తుల జీవితాలు సర్వనాశనమైనయ్యా? ఆలోచించాల్సి వస్తుంది.